డిసెంబర్లోగా వరంగల్ ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు సాగించనున్నాయి. వరంగల్ ఎయిర్పోర్ట్కు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పౌర విమానయాన శాఖ అన్ని అనుమతులు మంజూరు చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ని నిర్మించనుంది. ఈ వరంగల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి దాదాపుగా 1000 ఎకరాలు అవసరమైతే ఇప్పటికే 696 ఎకరాలు సేకరించడం జరిగింది. రిమైనింగ్ 263 ఎకరాలను సేకరించడానికి తెలంగాణ గవర్నమెంట్ 205 కోట్ల అనుగుణంగా రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా తక్కువ టైంలోనే ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ అయితే కంప్లీట్ కాబోతుంది. ఈ వరంగల్ ఎయిర్పోర్ట్కి చాలా చరిత్ర ఉంది. నిజాంల కాలంలో ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో చైనాతో యుద్ధం సమయంలో కూడా ఈ ఎయిర్పోర్ట్ చాలా కీలకంగా పనిచేసింది. ఎంతోమంది ప్రధానమంత్రులు ఈ ఎయిర్పోర్ట్లో దిగారు. లో ట్రాఫిక్ కారణంగా ఈ ఎయిర్పోర్ట్ అనేది ఆగిపోయింది. సో మళ్ళీ 32 సంవత్సరాల తర్వాత వరంగల్లో మామ్నూర్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ఈ మామ్నూర్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అయితే వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలకు కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, హైదరాబాద్లకు చేరుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఈ ప్రాంతాలు కూడా మరింతగా డెవలప్మెంట్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ చేరుకోవాలంటే 2.5 hours టైం పడితే ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం అయితే కేవలం 40 minutesలోనే హైదరాబాద్కి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి వరంగల్కి చేరుకోవచ్చు.